సాధారణ రోజుల్లో మనిషి ఫజర్ నమాజ్కి ఒక 5-10 నిమిషాలు ముందు లేచి మస్జిద్కి రావడాన్ని, వజూ చేసుకోవడాన్నే కష్టంగా భావిస్తాడు. కానీ రంజాన్ మాసం రాగానే ఇదే మనిషి ఇదే 5-10 నిమిషాల ముందు ఫజర్కి లేవలేనటువంటి మనిషి రంజాన్లో ఫజర్ కంటే గంటన్నర ముందు లేచి వంట చేసి, లేకపోతే వంట చేసుకొని, ఉదయము తినే తాగేటటువంటి అలవాటే లేనటువంటి వ్యక్తి, ఉదయం లేచి అసలు వజూ మినహా బ్రష్ కూడా చేసే అలవాటు లేని వ్యక్తి ఉదయం లేచి బ్రష్ చేస్తాడు, ఉదయం లేచి అతను సెహరీ చేస్తాడు. అవసరం అనిపిస్తే చలికి వజూ చేసుకోలేనటువంటి ఇదే వ్యక్తి రంజాన్లో అతనికి అవసరం ఏర్పడితే ఉదయాన్నే ఘుస్ల్ స్నానం కూడా ఆచరిస్తాడు. నీలో ఈ శక్తి ఉంది, ఉదయం ఫజర్కి లేచేటటువంటి శక్తి, ఈమాన్ నీలో ఉంది. కానీ అది పక్కకు మూలకు పడిపోయింది. లేచి ఫజర్ నమాజ్ చేయని మనని పురిగొల్పేటటువంటి మాసము రంజాన్ మాసం.